In this class, we are going to learn about complement method of subtraction. Complement method of subtraction of binary numbers. Okay. So in English, complement. So in English, complement PLIMENT means complement means so appreciation అంటే పొగడ్తలు. Okay, appreciation. Whereas COMPLEMENT complement means reverse and opposites. Okay, so COMPLEMENT means reverse. Okay, so for example, let's take a binary value 1011. Okay, so complement of COMPLEMENT, complement of 0 is 1. Complement means reverse. సో జీరోని రివర్స్ చేస్తే బైనరీలో 1 ఉండేవే మనకి బైనరీలో జీరోస్ అండ్ వన్స్ కాబట్టి సో జీరోకి ఆపోజిట్ 1, 1కి ఆపోజిట్ 0 అన్నమాట. సో జీరో మీన్స్ జీరోకి కాంప్లిమెంట్ ఈజ్ 1 అంటే కాంప్లిమెంట్ మీన్స్ రివర్స్. సో వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ 0. సో 1ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఓకే, సో 1011 ఒక బైనరీ వాల్యూ తీసుకుందాం. దీని యొక్క అంటే కాంప్లిమెంట్. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటామంటే వన్స్ కాంప్లిమెంట్ అంటాం. సో దీన్ని 1011ని ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ కాంప్లిమెంట్ చేసామనుకో. సో కాంప్లిమెంట్ మీన్స్ రివర్స్ అంటే జీరోస్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో జీరోస్ అన్నమాట. అంటే 1011లో వన్స్ ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంట్. సో ఆర్ వన్స్ కాంప్లిమెంట్. ఓకే, సో పుట్టింగ్ zeros in the place of ones and ones in the place of zeros is called as ones complement. సో ఎందుకన్నా ఇట్లా వన్స్ కాంప్లిమెంట్ అంటే హియర్ కాంప్లిమెంట్ మీన్స్ రివర్స్. కాంప్లిమెంట్ అంటే రివర్స్. రివర్స్ అంటే 1కి రివర్స్ ఏంటి? 0, 0కి రివర్స్ 1, 1కి రివర్స్ 0, 1కి 0, 1కి రివర్స్ 0. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వన్స్ కాంప్లిమెంట్. ఓకే, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 01101 is simply సో జీరోస్ ప్లేస్లో కాంప్లిమెంట్ మీన్స్ రివర్స్. సో జీరోస్ ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్స్ కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు టూస్ కాంప్లిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే 1 టైం కాంప్లిమెంట్ చేసామంటే రివర్స్ చేసాం. టూస్ కాంప్లిమెంట్ అంటే 2 టైమ్స్ రివర్స్ చేయడం కాదు. 2 టైమ్స్ రివర్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని రివర్స్ చేస్తే ఇదే వాల్యూ వస్తుంది. సో అలా చేయడానికి మళ్ళీ కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టూస్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ద డెఫినేషన్ ఆఫ్ టూస్ కాంప్లిమెంట్ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ plus 1. One's complement plus 1. Okay, so let's take this example 1011. Actually in binary law, so
దిస్ బిట్ ఈస్ కాల్డ్ యాజ్, అంటే రైట్ సైడ్లో కుడివైపున చివరిగా ఉన్న బిట్ని ఏమంటామంటే దిస్ బిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్ఎస్బి. ఎల్ఎస్బి మీన్స్ యాక్చువల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిమల్లో ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, 593 అనే వాల్యూ తీసుకున్నాం అనుకోండి. సో 593 ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రూపీస్ అనుకుందాం, 593 రూపీస్ అనుకుందాం. 593లో సో దిస్ 3 ఈజ్ కాల్డ్ యాజ్ 3 రూపీస్, 9 ఈజ్ కాల్డ్ యాజ్ 90 రూపీస్, నాట్ 9 రూపీస్. ఈ 9ని 9 రూపాయలు అనం, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, అంటే 9 into 10 ఏమవుతుంది 90 రూపీస్. సో దిస్ 5 ఈజ్ కాల్డ్ యాజ్ నాట్ 5 రూపీస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 500 రూపీస్. ఎందుకంటే ఇది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో 5 into 100 ఏమవుతుంది 500 అవుతుంది. అంటే ఇదేమో 3 ఏమో 3 రూపీస్, 9 ఈజ్ నథింగ్ బట్ 90 రూపీస్, 5 ఈజ్ నథింగ్ బట్ 500 రూపీస్. సో వాల్యూ అనేది మనకి రైట్ నుంచి లెఫ్ట్కి ఇంక్రీజ్ అవుతుంది. సో 3 హ్యాస్ లోయెస్ట్ వాల్యూ, 5 హ్యాస్ మోస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. దట్స్ వై సో ఈ రైట్ సైడ్లో ఉండే ఈ చివర బిట్ని ఏమంటామంటే ఎల్ఎస్బి అంటాం. ఎందుకంటే సేమ్ ఇక్కడ 3 అంటే 3 రూపీస్ లాగా, ఇక్కడ వచ్చేసరికి 1 కూడా ఇది లీస్ట్ వాల్యూ ఉంటుంది, అంటే ఇక్కడ ఇది 3 తక్కువ వాల్యూ. అట్లాగే ఇక్కడ రైట్ సైడ్లో ఉండే ఈ బిట్ కూడా దీస్ ఆర్ కాల్డ్ యాజ్, వీటిని డెసిమల్లో ఉన్న వీటిని ఏమంటాం అంటే డిజిట్స్ అంటాం, వీటినేమో బిట్స్ అంటాం. ఓకే, సో దిస్ 1 ఈజ్ కాల్డ్ యాజ్, దీని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎల్ఎస్బి. సింప్లీ ఎల్ఎస్బి మీన్స్ లీస్ట్ సిగ్నిఫికెంట్ bit. That means this value has low significance or least significance. అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, తక్కువ వాల్యూ కాబట్టి దాన్ని లో ఏమంటాం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. దిస్ 1 ఈజ్ కాల్డ్ యాజ్, మనకు వాల్యూ రైట్ నుంచి లెఫ్ట్కి పోతుంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనం బైనరీలో వచ్చేసరికి 1's ప్లేస్, 2's ప్లేస్, 4 ప్లేస్, 8 ప్లేస్, 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 2 cube. సో దీని వాల్యూ ఎక్కువ కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంఎస్బి. ఇందాక డెసిమల్లో ఇది 3 రూపీస్, 90 రూపీస్, 500 రూపీస్, అంటే రైట్ సైడ్ చివరిగా వచ్చిన డిజిట్కి వాల్యూ ఎక్కువ. అట్లాగే బైనరీలో కూడా లెఫ్ట్ సైడ్లో ఈ వాల్యూ దీనికి వాల్యూ ఎక్కువ కాబట్టి దీన్ని ఏమంటామంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, అంటే ఇది 8th ప్లేస్లో ఉంది కాబట్టి. సో ఎంఎస్బి మీన్స్ మోస్ట్ significant bit. Okay, so 2's complement means మళ్ళీ ఒకసారి 1's complement plus 1 means 1's complement చేసిన తర్వాత 2's complement అంటే 1's complement చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి ఎల్ఎస్బిలో అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఎల్ఎస్బి పొజిషన్లో 1 యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1011ని 2's complement చేద్దాం. సో ఫస్ట్ 2's complement ఈజ్ నథింగ్ బట్ 1's complement ప్లస్ 1. ముందు దీన్ని 1's complement చేద్దాం. సో 1's complement ఆఫ్ 1011 ఈజ్ సింప్లీ, దీన్ని ఏం చేయాలి, జీరోస్ ప్లేస్లో 1's complement అంటే putting zeros in the place of ones and ones in the place of zeros. సో సేమ్ ఇక్కడ కూడా 1 ప్లేస్లో 0 పెట్టుకోండి, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0. సో దిస్ ఈజ్ 1's complement ఆఫ్ 1011. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి, వీ హ్యావ్ టు పర్ఫార్మ్ 2's complement. 2's complement ఈజ్ నథింగ్ బట్ 1's complement ప్లస్ 1. సో ఎక్స్ట్రా ఒక బిట్ యాడ్ చేయాలి. ఎక్స్ట్రా బిట్ ఎక్కడ యాడ్ చేయాలి, ఎల్ఎస్బిలో యాడ్ చేయాలి. సో మనకు 1's complement చేస్తే వచ్చింది ఇది, దీనికి ఎల్ఎస్బి, దిస్ ఈజ్ ఎల్ఎస్బి అండ్ దిస్ ఈజ్ ఎంఎస్బి. సో ఎల్ఎస్బి పొజిషన్లో 1 యాడ్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ 1's complement ప్లస్ 1, 1's complement ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2's complement. ఇప్పుడు దీనికి 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో 0 ప్లస్ 1 ఈజ్ 1. సో ఇక్కడ ఏం లేకపోతే జీరోస్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 0 0. ఓకే, సో దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2's complement ఆఫ్ దిస్ వాల్యూ 1011 ఈజ్
0 1 0 1. Simply 2's complement is nothing but 1's complement plus 1. సో 1 0 1 1 దీన్ని 1's కాంప్లిమెంట్ చేస్తే ముందు 1's కాంప్లిమెంట్ చేస్తే 1 0 1 1కి ఏమొస్తుంది 1 ప్లేస్లో 0 0 ప్లేస్లో 1 1 ప్లేస్లో 0 1 ప్లేస్లో 0. సో ఏమొచ్చింది ఇక్కడ 0 0 0 1. సో 0 1 0 0. సో దీనికి ఏం చేస్తున్నాం ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం. ఓకే, సో 1's కాంప్లిమెంట్ వచ్చిన దానికి 1 యాడ్ చేస్తున్నాం, ఎల్ఎస్బిలో 1 యాడ్ చేస్తున్నాం. ఓకే, సో 0 ప్లస్ 1 1. సో ఇక్కడ ఏ వాల్యూస్ లేకపోతే జీరోస్ పెట్టుకున్నాం. సో సింప్లీ ఏమవుతుంది ఇక్కడ 0 1 0 1. ఓకే, సో 0 1 0 1 ఈజ్ నథింగ్ బట్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 1 0 1 1. Okay, so 1's complement means, once again, 1's complement means it is nothing but putting zeros in the place of ones and ones in the place of zeros. Complement is nothing but reverse. Okay, so zeros place lo ones, ones place lo zeros pedithe 1's complement antam. 2's complement is nothing but 1's complement plus 1. So 1 0 1 1 ni manamu 1's complement cheste ఏమొస్తుంది 0 1 0 0. దానికి 1 యాడ్ చేస్తే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 2's కాంప్లిమెంట్. ఓకే, సో నెక్స్ట్ మూవ్స్ టు కాంప్లిమెంట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ 1's కాంప్లిమెంట్ one's complement subtraction. So first time we are going to learn about how to perform subtraction by the process of addition. So first time మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిషన్ ద్వారా సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. అర్థమైందా? సో యాక్చువల్గా ఇక్కడ 1's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ అంటాం, కానీ మనం ఎక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయం, ఎడిషన్ ద్వారా 1's కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సబ్ట్రాక్ట్ 1 0 1 1 ఫ్రమ్ 1 1 1 0. సో ఇప్పుడు 1 1 1 0 నుంచి 1 0 1 1 by using 1's complement method of 1's complement method of subtraction. 1's complement method of subtraction ద్వారా ఏం చేద్దాం, ఇప్పుడు 1 1 1 0లో నుంచి 1 0 1 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటున్నాం, కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది యూజ్ చేయకుండా ఎడిషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే 1 1 1 0లో నుంచి 1 0 1 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 1 1 1 0లో నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి 1 0 1 1. సో సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ అంటే తీసేయాల్సిన వాల్యూని ముందు ఏం చేద్దామంటే 1's కాంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో 1's కాంప్లిమెంట్ ఆఫ్ 1 0 1 1 ఈజ్, సో 1 0 1 1ని 1's కాంప్లిమెంట్ చేస్తే 1's కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ reverse. That means zeros place లో 1's, 1's place లో zeros. ఓకే, సో ఇక్కడ 1 0 1 1లో ఫస్ట్ 1కి రివర్స్ 0, 0కి రివర్స్ 1, 1కి రివర్స్ 0, 1కి రివర్స్ 0. సో 1's ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0. సో 1 0 1 1ని రివర్స్ చేస్తే 0 1 0 0. So this is nothing but 0 1 0 0 is nothing but 1's complement of 1 0 1 1. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని ఏ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి 1 1 1 0. సో 1 1 1 0
కింద ఇప్పుడు ఈ వాల్యూ కాకుండా 1011 కాకుండా మనం మెథడ్ ఏమి యూజ్ చేస్తున్నాం ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్. కాబట్టి ఈ వాల్యూని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమొచ్చింది 0100. దాన్ని ఇప్పుడు ఈ తీసేయాల్సిన సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ కింద వేసుకోండి. సో 0 1 0 0. ఓకే, సో యాక్చువల్లీ నేమ్ ఏంటంటే సబ్ట్రాక్షన్, కానీ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయం. సో వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ హియర్ ఎడిషన్. మనం ఏం చేస్తామంటే ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ ద్వారా సబ్ట్రాక్షన్ చేస్తాం. సో మనం తర్వాత వచ్చిన వాల్యూ చేసినవి కరెక్టా కాదా తర్వాత చెక్ చేద్దాం. ఓకే, సో 0 + 0 0, 1 + 0 1. సో బైనరీ ఎడిషన్ పర్ఫామ్ చేయండి. 1 + 1 బైనరీలో 1 0, దట్ మీన్స్ 0 1. సో 1 + 1 ఇన్ బైనరీ ఇస్ నథింగ్ బట్ 1 0. సో 1 + 1 1 0 0 ఇక్కడ, సమ్ ఇక్కడ, క్యారీ ఇక్కడ. సో 1 + 0 1, 1 + 1 1 0. సో మనం చెక్ చేస్తే ఒక 4 బిట్ని ఇంకో 4 బిట్ తోటి మనం ఏం చేసాం ఇక్కడ ఎడిషన్ చేసాం. సో మనకి ఎన్ని బిట్స్ వచ్చాయి ఇక్కడ 5 బిట్స్ వచ్చాయి. దిస్ ఎక్స్ట్రా బిట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యారీ. ఎక్స్ట్రా బిట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యారీ. ఓకే, సో ఇప్పుడు ఈ క్యారీని ఏం చేయండి అంటే తీసుకొచ్చి అగైన్ వీ హ్యావ్ టు యాడ్ ఎట్ ఎల్ఎస్బి. సో ఎల్ఎస్బి దగ్గర ఈ క్యారీని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ క్యారీ లేదు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ 1 క్యారీని ఇక్కడ తీసుకొచ్చి వేసి యాడ్ చేయండి. ఈ పైన వాల్యూకి ఈ వాల్యూ యాడ్ చేయండి. సో 0 + 1 1. సో కింద ఏం లేవు కాబట్టి 1 + 0 అనుకోండి 1 0 0. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, సో వచ్చింది కరెక్టా కదా వెరిఫై చేసుకోవాలంటే సో నార్మల్గా మనం ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం 1 1 1 0లో నుంచి 1 1 1 0లో నుంచి 1 0 1 1 1 0 1 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీటిని డెసిమల్లో వేసుకుందాం. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదో వెరిఫై చేద్దాం. సో వీటి యొక్క పొజిషన్స్ వచ్చేసరికి 1 2 4 8. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి యూజ్ చేసాం 8 + 4 12, 12 + 2 14. సో 1 యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ 8 + 2 10, 10 + 1 11. సో నార్మల్గా మనం సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి సబ్ట్రాక్షన్. సో 14 - 11 3. మనకు వచ్చింది కరెక్టా కదా ఇక్కడ వెరిఫై చేద్దాం. ఇది నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసేసాను. ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా మనం సబ్ట్రాక్షన్ అనేది చేయలేదు, మనం చేసింది ఇక్కడ ఎడిషన్. అయినా మనకి ఆన్సర్ 3 వచ్చింది. కావాలంటే చెక్ చేయండి వీటి యొక్క పొజిషన్స్ 1 2 4 8 బైనరీ పొజిషన్స్. సో మనకు ఉన్నవి ఏంటి ఇక్కడ వాల్యూస్ 2 1 ఉంది, 1 1 ఉంది. 2 + 1 ఈజ్ నథింగ్ బట్ 3. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసాం, ఇక్కడ ఎడిషన్ చేసాం. అంటే వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్లో ఎక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయకుండా అంటే ఎడిషన్ ద్వారా ఏం చేస్తున్నాం మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 4 బిట్ని లేకపోతే ఒక 4 బిట్ని ఇంకో 4 బిట్తో యాడ్ చేసినప్పుడు మనకి ఒక ఎక్స్ట్రా బిట్ వస్తుంది. 5 బిట్ని 5 బిట్తో యాడ్ చేస్తే 6 బిట్స్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా వచ్చిన బిట్ని ఏమంటామంటే క్యారీ అంటాం. క్యారీని తీసుకొచ్చి ఇక్కడ ఎల్ఎస్బి దగ్గర యాడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ subtraction by using ones complement. So ones complement method of subtraction అన్నమాట. Okay, so let's take another example. Subtract ఒక 5 బిట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 1 0 ఫ్రమ్ 1 1 1 0 0. Okay, so by using ones complement method of subtraction, ఇట్లా ones complement method of subtractionలో సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సో ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ తీసేయాల్సిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఏం చేయండి వన్స్ కాంప్లిమెంట్ చేయండి. సో
ones complement of 1 0 0 1 0 is. So ones complement is nothing but zeros place lo ones, ones place lo zeros. So 1 0 0 1 0 లో 1 place లో 0, 0 0 place లో 1 1, 1 place లో 0, 0 place లో 1. So 0 1 1 0 1 is ones complement of this value. ఓకే, ఈ వచ్చిన వాల్యూని ఇప్పుడు ఈ వాల్యూ తోటి ఏం చేయాలి, యాడ్ చేయాలి. దీస్ టూ వాల్యూస్ హ్యావ్ టు బి యాడెడ్. మనం ఎక్కడ కూడా సబ్స్ట్రాక్షన్ చేయం, పేరుకి సబ్స్ట్రాక్షన్ కానీ మనం ఎడిషన్ ద్వారా సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సో ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఈ వాల్యూ. సో ఆ వాల్యూ అక్కడ వేసుకోండి. సో ఇప్పుడు 1 0 0 1 0ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమొచ్చింది, 0 1 1 0 1. సో 0 1 1 0 1. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో నేమ్ సబ్స్ట్రాక్షన్ కానీ ఇక్కడ యాడ్ చేస్తాం. 0 + 1 1, 0 + 0 0, 1 + 1 1 0 0, సమ్ ఇక్కడ క్యారీ ఇక్కడ 1 + 1 + 1 ఈజ్ నథింగ్ బట్ 1 1 బైనరీలో. సో 1 + 1 + 1 ఇన్ బైనరీ ఈజ్ నథింగ్ బట్ 1 1. సో 1 ఇక్కడ 1 ఇక్కడ, 1 + 1 1 0, 1 + 0 1, 0 + 1 1 + 1 1 0. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 బిట్స్ని 5 బిట్తో యాడ్ చేసాం. వి గాట్ 6 బిట్స్. దిస్ ఎక్స్ట్రా బిట్ ఈజ్ నథింగ్ బట్ క్యారీ. సో క్యారీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎల్ఎస్బి దగ్గర యాడ్ చేయండి. ఓకే, సో ఎల్ఎస్బి దగ్గర ఈ క్యారీని యాడ్ చేయండి. సో 1 + 1 1 0 0 1. ఓకే, సో 0 + 1 0 + 1 1. సో 0 1 0. ఓకే, సో మనం వచ్చింది కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలంటే డెసిమల్లో వేసుకోండి. 1 2 4 8 16. సో 16 + 4 20 28. నెక్స్ట్ 8 + 4 + 1 12 13. 28 - 13 దట్ ఈస్ 15. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేస్తే 1 2 4 8, 1 + 1 0 1, 0 + 1 1. సో సారీ. సో యాక్చువల్గా మనకి ఉన్న వాల్యూస్ ఏంటి, ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఏంటి, ఈ రెండు 1 1 0 0 1 0 0 1 0 0 1 0. ఈ రెండు వెరిఫై చేస్తే 1 2 4 8 16. సో 16 + 8 + 4 దట్ ఈస్ 28. సో ఇది కాదు, ఇది వన్స్ కాంప్లిమెంట్ చేస్తే వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంటి, 1 1 0 0లో నుంచి 1 0 0 1 0 సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో కాబట్టి 1 1 0 0 1 0 0 1 0. సో దిస్ వాల్యూ ఈజ్ 16 + 2 10. 28 - 10 that is 18. 16 + 2 that is 18. So 28 - 8 that is 10. Okay, so here 1 2 4 8 16. 8 + 2 that is nothing but 10. సో ఇదే 10 ఇక్కడ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్, టూస్ కాంప్లిమెంట్ సబ్స్ట్రాక్షన్. So 2's complement subtraction is nothing but 1's complement plus 1.
that is nothing but 2's complement. Okay, so let's take an example. తీసుకుందాం. Subtract 1101 from 1111. ఓకే, సో 1111లో నుంచి 1101 సబ్ట్రాక్ట్ చేద్దాం బై యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్. సో 2's కాంప్లిమెంట్ మెథడ్లో సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో బై యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్. సో 2's కాంప్లిమెంట్ ద్వారా ఈ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, సో 1111లో నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 1101. సో ఫస్ట్ ఈ తీసేయాల్సిన అంటే సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ ఏదైతే ఉందో దాని ముందు 1's కాంప్లిమెంట్ చేయండి. దట్ ఈస్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ 1101 ఈజ్, so 1's complement is nothing but putting zeros in the place of ones in the place of zeros. So 1101 ఏమవుతుంది? 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని 2's కాంప్లిమెంట్ చేద్దాం. సో 2's కాంప్లిమెంట్ ఆఫ్ 1101 ఈజ్, so 2's complement is nothing but 1's complement plus 1. ఈ వచ్చిన దానికి ఎల్ఎస్బి దగ్గర 1 యాడ్ చేయండి. సో దిస్ బికమ్స్ 2's complement. సో 0 plus 1 1 1 0 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2's complement ఆఫ్ 1101. సో దిస్ ఈజ్ 1's complementకి 1 యాడ్ చేసాం, వచ్చింది ఏంటి? 2's కాంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 1111లో నుంచి 1101. ఇప్పుడు 1111 ఈ వాల్యూ, దీంట్లో నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ వాల్యూని ఏం చేసాం? 2's కాంప్లిమెంట్ మెథడ్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2's కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ 1101 ఈజ్ 0011. 0011. ఇక్కడ కూడా 1's కాంప్లిమెంట్ మెథడ్ లాగే సబ్ట్రాక్షన్ చేయకుండా ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం. ఓకే, సో ఎక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయం, ఎడిషన్ చేస్తాం, అయినా మనకి ఆన్సర్ వస్తుంది. సో 1 + 1 ఈజ్ 1 0 0 1, 1 + 1 + 1 ఈజ్ 1 1 1 1, 1 + 1 ఈజ్ 1 0 0 1, 1 + 0 1, 1 + 1 1 0. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా క్యారీ వచ్చింది. ఓకే, సో 1111ని సో 0011. సో దిస్ 00 is 11 is nothing but 2's complement of this 1101. 1101. 2's complement of 1101 is 0011. ఓకే, సో 4 బిట్ని 4 బిట్ తోటి యాడ్ చేసాం, మనకి 5 బిట్స్ వచ్చాయి. దిస్ ఎక్స్ట్రా బిట్ ఈజ్ క్యారీ. సో వీ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ క్యారీ టు గెట్ ద ఆన్సర్ ఇన్ 2's కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. 1's కాంప్లిమెంట్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ వచ్చిన క్యారీని ఎల్ఎస్బికి తీసుకొచ్చి యాడ్ చేస్తాం. ఇక్కడ మాత్రం 2's కాంప్లిమెంట్ మెథడ్లో ఏం చేయాలంటే క్యారీని ఇగ్నోర్ చేయాలి, తీసేయాలి. సో వి గెట్ ద ఆన్సర్ 0010. క్యారీ ఇగ్నోర్ చేస్తే తీసేస్తే 0010 అనేది మనకు వచ్చే ఆన్సర్ అన్నమాట. ఓకే, సో డౌట్ అయితే ఏం చేద్దామంటే ఈ 2 వాల్యూస్ని డెసిమల్లో వేసుకుందాం. మనం చేసేది ఏంటి? ఇక్కడ 4 1s 1 1 1 1 1 1 1 1 4 1స్లో నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి? 1101.
1 1 0 1. సో వీటిని బైనరీ వెయిట్స్ వేసుకుంటే 1 2 4 8 వేసుకుంటే ఓకే మనకి అన్నీ వన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 + 4 + 2 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 15. ఓకే ఇక్కడ వచ్చేసరికి 8 + 4 12 12 + 1 13 15 - 13 దట్ ఈస్ 2. ఓకే మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా చెక్ చేస్తే వీటిపైన పొజిషన్స్ వేసుకుంటే 1 2 4 8. సో మనకు వచ్చింది కూడా 2 అన్నమాట. కానీ ఇక్కడ మనం చేసింది ఏంటి, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయలే, ఎడిషన్ చేసాం. సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూని వన్స్ కాంప్లిమెంట్ చేసి వచ్చిన దాన్ని టూస్ కాంప్లిమెంట్ అంటే +1 చేసి సో దాన్ని ఇక్కడ ఏం చేసాం, సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన దేంట్లో నుంచి అయితే సబ్స్ట్రాక్ట్ చేయాలో దానికి టూస్ కాంప్లిమెంట్ చేస్తే వచ్చిన దాన్ని యాడ్ చేసాం. సో టూస్ కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో క్యారీ వస్తే దాన్ని ఎల్ఎస్బికి యాడ్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ మెథడ్లో క్యారీ వస్తే దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సబ్స్ట్రాక్ట్ 1 0 0 1 0 from 1 1 1 0 0. okay so by using 2's complement method, so first so subtract చేయాల్సిన వాల్యూ 1 0 0 1 0ని ముందు వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. సో వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1 0 0 1 0 is so 1 ప్లేస్లో 0 0 0 ప్లేస్లో 1 1 1 ప్లేస్లో 0 0 ప్లేస్లో 1. సో దిస్ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1 0 0 1 0. సో టూస్ కాంప్లిమెంట్ is nothing but వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1. ఓకే సో ఈ వచ్చిన వాల్యూకి కింద 1 యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ అంటే ప్లస్ చేస్తున్నాం. ఓకే సో ఎల్ఎస్బిలో 1 యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎల్ఎస్బి. సో 1 + 1 1 0 0 1. సో 0 + 1 1. సో 0 ఏం లేదు ఇక్కడ. సో 1 + 0 1 1 + 0 1 0 + 0 0. సో దిస్ ఈజ్ టూస్ కాంప్లిమెంట్. ఓకే ఇప్పుడు ఈ వచ్చిన ఈ వాల్యూని ఏం చేద్దాం, ఈ వాల్యూకి యాడ్ చేద్దాం. సో 1 1 1 0 0. సో దీంట్లో నుంచి ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే ఇప్పుడు ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేసే బదులు ఈ వాల్యూని టూస్ కాంప్లిమెంట్ చేస్తే వచ్చిన ఈ వాల్యూకి యాడ్ చేద్దాం. ఓకే సో 0 దిస్ వాల్యూ 0 1 1 1 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ వాల్యూ 1 0 0 1 0. ఓకే సో వీటిని సబ్స్ట్రాక్షన్ బదులు ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. సో 0 + 0 0 0 + 1 1 1 + 1 1 0 1 + 1 + 1 1 1 1 1 1 + 1 1 0. ఓకే సో ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఈ క్యారీని ఏం చేయాలి, టూస్ కాంప్లిమెంట్లో ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ క్యారీ. సో క్యారీని ఇగ్నోర్ చేయండి. అప్పుడు దెన్ ఆన్సర్ ఈజ్ సో క్యారీ పోయింది. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 0 1 0 1 0. ఓకే సో దిస్ ఈజ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్.